అంశం మీ పార్టీ మొదటి నుంచి కూడా ఒక అంశాన్ని అంటుంది. ఏంటి అంటే చంద్రబాబు నాయుడు జంతు కొవ్వు కలిసిందని చెప్పేసి ఎలా చెప్తాడు? సో ఆయన దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్స్ ఏంటి, ఎందుకు చెప్పాల్సి వచ్చింది? సో ఇక్కడ విషయం ఏంటంటే తిరుమలకు సంబంధించిన లడ్డూకి వాడినటువంటి నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసి ఉండకూడదని ప్రతి భక్తులు కూడా కోరుకుంటున్నారు. కలిసి ఉండాలని చెప్పేసి ఎవరు కూడా కోరుకోరు. అయితే ఇక్కడ దౌర్భాగ్యమైనటువంటి విషయం, బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే కలిపారా లేదా అనేటటువంటి దాని మీద పోరాటం చేయడం ఏంటో నాకు కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఒకసారి ఆయన ఏం చెప్పాడు? ఒకసారి ఆయన ఏమి సొంతంగా తయారు చేసుకొని వచ్చినటువంటి నివేదికనో లేకపోతే ఎవరితో జయించిందో ఆయన చెప్పినటువంటి పరిస్థితి లేదు. పీసార్ ఒకసారి డాక్యుమెంట్ చూడండి. ఇది నేను రిపోర్ట్ చూపించట్లేదు మీకు, మన ఛార్జ్ షీట్లో చూస్తే 35 పేజీలో ఉన్నటువంటి అంశం అది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఛార్జ్ షీట్లో ఉన్నటువంటి 35 పేజీలో ఉన్నటువంటి డాక్యుమెంట్ అది. తిరుమలకి 1500 కిలోమీటర్ల పరిధిలో 10 లక్షల కిలోల ఆవు నెయ్యి సరఫరా కోసం చేసినటువంటి టెండర్కి సంబంధించి ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ దిండిగల్ వాళ్ళు కిలోకి 319 రూపాయల 80 పైసల లెక్కన వాళ్ళు టెండర్ ఇస్తారు. దీనికి సంబంధించి మొత్తం కూడా మేము శాంపిల్స్ తీసుకొని 4 ట్యాంకుల నుంచి సరఫరా చేసినటువంటి దాన్ని శాంపిల్స్ తీసుకున్నారు. టీటీడీ ల్యాబ్లో కల్తీ పరీక్షను చేశారు. చేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఎన్డీడీబీ కాఫ్ ల్యాబ్కు పంపారు. పంపించిన తర్వాత అందులో కొన్ని అంశాలు వచ్చాయి. ఈ నివేదికలో నెయ్యిలో వనస్పతి అలాగే జంతువుల కొవ్వులతో కల్తీ జరిగిందని చెప్పేసి వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలు చూపిస్తున్నాయని చెప్పి ఇదే సెట్కి సంబంధించినటువంటి ఇచ్చిన ఛార్జ్ షీట్ 35 పేజీలో ఉంది. మరి ఈ విషయాన్ని మీరు ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లేదు? కలపలేదు, మాకు క్లీన్ చిట్ ఇచ్చిందనేసి మీరు మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో దేవుడికి సంబంధించిన సున్నితమైన అంశం, దీన్ని ఇప్పటికైనా వదిలిపెట్టే అవకాశాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు దీన్ని చూసే మాట్లాడారని అనుకుంటున్నాను నేను. మరి మీరేమంటారు? రాజు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు వచ్చిన మొదటి రోజు నుంచి చెప్తున్నాం, దయచేసి నీచ రాజకీయాల కోసం స్వామివారి ప్రతిష్టని దిగజార్చకండి అని. మేము ఎంతసేపు ఈ వ్యవహారం మీద మాట్లాడకూడదు అన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి రాజకీయ వ్యవహారాల వలన మేము పదే పదే మాట్లాడాల్సి వస్తుంది. మీరు ఇంకోటి, ఇప్పుడు ఏదైతే మీరు రిపోర్ట్ గురించి చెప్పారో, ఈ సిబిఐ ఏదైతే కోర్టుకి సమర్పించినటువంటి తుది నివేదికలో ఒక అంశం ఉంది. లడ్డు కోసం ఉపయోగించేటువంటి నెయ్యి ఏ డేట్ లో వచ్చింది అనేది ఒకసారి చూశారంటే జూలైలో వచ్చినటువంటి ట్యాంకర్లు 2024. అప్పుడు ప్రభుత్వం ఎవరిది? కూటమి ప్రభుత్వానిది. శాంపుళ్లను పంపించినటువంటి తేదీ ఎప్పుడు? కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటిది. అంటే కల్తీ జరిగింది ఎవరి ప్రభుత్వ హయాంలో? జరిగింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో. ఇది ఒప్పుకుంటున్నారా చంద్రబాబు నాయుడు గారు? ఎందుకు ఒప్పుకోవట్లేదు? మీరు ఇచ్చిన రిపోర్ట్లోనే ఉన్నాయి ఆ డేట్లు. చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత బయటపడిన వ్యవహారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఆపాదిస్తున్నారు? ఏదంటే అది పంతున లేని మాటలు, బోలే బాబా డైరీ అంటారు. ఇక్కడ ఒకటి సరే, ఓకే, ఇక్కడ సురేష్ గారు చిన్న ఇంట్రప్షన్. మార్చి 12వ తేదీ 2024 మీరు అధికారంలో ఉన్నారు. అప్పుడు బహుశా అప్పుడు మీరు టెండర్ను పిలిచారు. మీరు టెండర్ పిలిచి మీరు అధికారంలో ఉన్నటువంటి సందర్భంలోనే టెండర్ను ఖరారు చేశారు. ఖరారు చేసిన తర్వాత దాని ఏఆర్ డైరీ, ఇప్పుడు బోలేబాబాకు మళ్ళీ వెళ్దాం, బోలేబాబా గురించి మళ్ళీ మాట్లాడదాం, దానికి సంబంధించి కూడా నేను మీకు చూపిస్తా. తర్వాత అప్పుడు ఏఆర్ డైరీ అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు 4 నెయ్యి ట్యాంకర్లు మొదటగా పంపించినటువంటి నెయ్యి ట్యాంకర్లు ఏవైతే ఉన్నాయో వాటిని చూసి 319 రూపాయలు ఏందబ్బా, ఇది అయ్యేటటువంటి అవకాశాలు లేవు, ఆచరణ సాధ్యం కాదు, మరి ఈ ధరకు ఎలా ఇస్తామంటున్నారని చెప్పేసి డౌట్ వచ్చి పంపించామని చెప్పేసి ఈ నివేదికలో కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఆ డేట్స్ కూడా మీరు చెప్పినట్టు కొంచెం చిన్న కన్ఫ్యూజన్ ఉంది. 1 మినిట్ మాట్లాడండి, తర్వాత మనం వేరే గెస్ట్కి వెళ్దాం ప్లీజ్. సార్, నేను ఇప్పుడు మనందరం కూడా ఒక హిందువులుగా రాజకీయాలు పక్కన పెడితే ఈ స్వామివారి ప్రసాదానికి అతికినటువంటి కలంకము ఎవరైనా కూడా